తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో జామాయిల్ తోట ధ్వంసం కలకలం రేపుతుంది. గుత్తివారిపల్లిలో ఎస్ఎస్ఆర్ఎం ఇన్ఫ్రాకు చెందిన భూమిలో సాగు చేసిన పంటను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు యంత్రాలతో పూర్తిగా నాశనం చేశారు. అర్ధరాత్రి వేళ ట్రాక్టర్లతో వచ్చి పంటను ధ్వంసం చేయడమే కాకుండా భూమిని తవ్వి గుంతలుగా మార్చారని బాధితుడు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమాలపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎస్ఎస్ఆర్ఎం సంస్థ తరఫున ఇక్కడ జామాయిల్ చెట్లు నాటించాను. 3 సంవత్సరాలు అయింది. ఈ కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లతో జామాయిల్ని దాదాపు 1.5 ఎకరాని ధ్వంసం చేశారు, తొక్కిచ్చేసి నాశనం చేశారు. సుమారుగా 3,000 నుంచి 3,500 చెట్లు ధ్వంసం అయ్యింది. దీని మీద ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్, రేణిగుంట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. సిఐ గారు దానికి సంబంధించి మనల్ని పిలిపించి మాట్లాడతా అని చెప్తున్నారు. గుత్తివారిపల్లి వాళ్ళు ట్రాక్టర్తో తొక్కిచ్చేశారండి. అయితే తెలియదు, కొంతమంది ఉన్నట్టు అనుమానము. ఇంకా కేసు కట్టలేదు, కానీ వాళ్ళు ఎవరుగా మాట్లాడుతున్నా ఇంకా కేసు కట్టలేదు. లేదండి, ఏం లేవండి మాకేమి. ఈ తొక్కించినంత ముందు వరకు మాకు వాళ్ళెవరో మాకు తెలియదండి. సుమారుగా 22-25 రోజుల మధ్య. 25 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు ఏమన్నా తీసుకోమని చెప్పి అధికారులు ఎవరన్నా? మేము తర్వాత తొక్కించినాక ఒక వారం తర్వాత మాకు తెలిసిందండి. తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. శుక్రవారం రోజు 12 రోజులు అయింది. ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు? తీసుకుంటామని చెప్తున్నారు ఎస్ఐ గారు. ఎస్ఎస్ఆర్ఎం సంస్థ అనే దాంట్లో కూడా మేనేజర్గా ఉంటున్న శ్రావణ్కి అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉండే సంస్థ భూములన్నీ ఎక్కడ కానీ సంస్థ భూములన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడిన శ్రావణ్ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సంస్థలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లను పెంచి కాలుష్యాన్ని కాపాడడం కోసం ఈ చెట్లు పెంచుతున్నాము. సుమారుగా 3 సంవత్సరాలుగా పెంచుతున్న చెట్లు వయసు వచ్చి దాదాపు 2 సంవత్సరాల దాకా ఉంటాయి. కష్టపడి పెంచి ఇప్పుడు దాదాపు ఒక 10 ఎకరాల దాకా పెట్టున్నాము. కష్టపడి పెంచిన చెట్లని రైతులు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళకైతే దారులు ఉన్నాయి, ఆ దారులలో పోకుండా ఏదో ఒప్పకుండా, అంటే మేము ఈ సంస్థ ద్వారా ఇంత చెట్లు పెట్టుకోవడం వాళ్ళకి ఒప్పకుండానో ఈర్షతో ఈ విధంగా ట్రాక్టర్లతో కింద కేజీ వీల్స్ చేసుకుని తొక్కించడం జరిగింది. వాళ్ళ రైతులు ఎవరు అని ట్రాక్టర్లతో తొక్కించిన వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. ఈ గ్రామస్తుల్ని వాళ్ళని విచారిస్తే చుట్టుపక్కల రైతులు కొంతమంది చెప్పారు, ఒక 4-5 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో కూడా శ్రీధరు, యుగంధరు, బాలకృష్ణ తదితరులు ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారి ఇద్దరు రేణిగుంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సరే చేస్తామన్నారు. వాళ్ళు తప్పు చేసిన వ్యక్తులకి ఏదో రకంగా రాజకీయ అండతో పోతున్నారని మాకు అనుమానం వచ్చి ఈరోజు మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. గ్రీవెన్స్ డేలో ఎస్పీ గారిని కలిసి కూడా అర్జీ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా దానిపైన రెఫర్ చేసి కంటెంట్ పోలీస్ స్టేషన్ పంపిస్తారని కూడా చెప్పారు. దానిపైన మేము చట్టపరమైన చర్యలు, అంటే మాకు వాళ్ళకి ఎటువంటి గొడవలు లేకపోయినా, మా సంస్థకి వాళ్ళకి ఎటువంటి గొడవలు లేకపోయినా కూడా వాళ్ళ స్వలాభాల కోసం మేమేదో ఎదుగుతున్నాము, మా సంస్థ ఎదుగుతున్నదని ఈర్షతో ఈ విధంగా అక్రమంగా మా పొలంలోకి ప్రవేశించి చెట్లను ధ్వంసం చేయడం, దాదాపు సుమారుగా 3,000 పైగా ఉంటాయి చెట్లవి, అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది.